కేసీఆర్ అంటే జూటా మాట. ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, కేసీఆర్ అంటే జూటా, ఆ విధంగా ఒక మంచి బ్రాండ్. సబ్జెక్ట్ చెప్పనా ఏందో. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, నేను అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అడిగిన, అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయి ఏదైనా హిసాబ్ చెప్తారా, వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు. 0 వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు. ఇవాళ ఈ 10 సంవత్సరాలు అంటే మీ సమయంలో 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే. మర్చిపోయినారా? డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. కానీ దురదృష్టం, గోషామాలు ఎన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యేవి, ఎంత బాగుపడదు గోషామాలు తెలియదా? సరే, 10 లక్షల కోట్లు వచ్చినాయంట తెలంగాణకి. మోడీ హయాంలో 10 లక్షల కోట్లు వచ్చినాయంట. బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, దయచేసి నమ్మండి తెలంగాణ ప్రజలారా, నమ్మురి. బీజేపీ వాళ్ళు కాదు, రాజసింగ్ చెప్తున్నాడు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంట. గోషామాలు ఇప్పుడు అద్భుతంగా డెవలప్ అయింది కదా, మామూలు డెవలప్ కాలేదు గోషామాలు. ఈయన నోరు తెరిస్తే మంచి ఆనుముత్యాలు వస్తాయి. శ్రీరామనవమి సందర్భంగా, దుర్గామాత ఉత్సవాల సందర్భంగా, లేకపోతే హనుమాన్ జయంతి సందర్భంగా ఈయన నోరు తెరిస్తే మంచి మంచి ముత్యాలు, ఆనుముత్యాలు వస్తాయి. ఇలాంటి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. 10 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లలో వచ్చినాయంట. 10 లక్షల కోట్ల అంటే ఒక్కసారి 5 బడ్జెట్లకు సంబంధించినటువంటి పైసలు వచ్చినాయా వాయమ్మని. 10 లక్షల కోట్లు నమ్మురి నాయన, నమ్మురి. ఇట్లా తయారైపోయారు వీళ్ళు.